విజయవాడలో 1995లో జరిగిన సభను గుర్తు చేసేలా అదే ప్రదేశంలో మళ్లీ సభ ఏర్పాటు చేశామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా విజయవాడలోనే చాలా కాలం ఉన్నారని చెప్పారు. అముక్త మాల్యద పుస్తకం రాసిన ప్రదేశం కూడా విజయవాడనే అని గుర్తు చేశారు. సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్లను స్మరించుకునేలా విగ్రహాలు పెట్టామని చెప్పారు. భారత్లో కశ్మీర్ను విలీనం చేసేలా మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశ చరిత్ర, ఏకాత్మ మానవ దర్శన సభ ప్రాధాన్యత గురించి అందరూ తెలుసుకోవాలని మాధవ్ సూచించారు. శ్రీకృష్ణదేవరాయ నగరాన్ని పెట్టడం జరిగింది. మనందరికీ తెలియాల్సిన విషయం, విజయవాడకి శ్రీకృష్ణదేవరాయలకి అనుబంధం చాలా గొప్పగా ఉంది. ఆయన గజపతుల్ని ఓడించి తిరిగి వస్తున్న సమయంలో విజయవాడలోనే ఆయన కొలువై ఉండటం జరిగింది. 1 సంవత్సరం పాటు విజయవాడలో ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం అక్కడే కూర్చొని రాశారు. మన విజయవాడలోనే ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ పుస్తకం మనందరికీ తెలుసు. మన యొక్క తెలుగు భాషలో అత్యున్నత సాహిత్యం ఏదైనా ఉంది అంటే అది దానికి ఆ యొక్క సముద్ర శిఖరం వస్తుంది. అది అముక్త మాల్యద. అముక్త మాల్యద రాసింది ఇక్కడే. అటువంటి విజయవాడలో క్యాపిటలిజం కానీ కమ్యూనిజానికి కానీ ప్రత్యామ్నాయంగా భారతీయ మూలాలను, భారతీయ జీవన విధానాలను, భారతీయ ఆలోచనలను, భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా మరి జనసంఘ్ జాతీయ మహాసభల్లో ఏకాత్మత మానవతావాదం అనేటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా ధర్మరాజ్యం అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలన, అది ఏకాత్మత మానవతా సిద్ధాంతంలో ఉంది. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. ఈరోజు మీకు కమ్యూనిజం అని చెప్పుకుంటున్నటువంటి చైనాలో వ్యక్తి స్వేచ్ఛ లేదు. క్యాపిటలిజంలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మరి రెండు కూడా సమాంతరంగా ముందుకెళ్లాలంటే ఈరోజు ఏకాత్మత మానవతావాదం మధ్యదారిలో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.